అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాలి హిరణ్మయీదేవి గారు రచించిన కథ ముగిసింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏంటొదినా టాపీగా ఉన్నావు? అన్నయ్య గారికి ఆఫీస్ లేదా? అడిగింది పక్కింటి పద్మజ. ఆఫీస్కే పిడిరాయిలా ఎంచక్కా ఉంది. ఈయనే లీవ్ పెట్టారు చిరాగ్గా అంది వాణి. ఇంకే ఎంచక్కా సినిమాకెళ్ళండి. ఉచిత సలహా ఇవ్వటం చాలా ఈజీ కాబట్టి ఇచ్చేసింది పద్మజ. నా మొహానికి అదొక్కటే తక్కువైంది. ఆయనకి నెలకి దొరికేది 2 లీవులు. చూసి చూసి లీవులు వాడుకోవాలి. మీ ఆయనదైతే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి లీవులు బాధే లేదు అంది అక్కసుగా వాణి. ఎప్పుడు మా మీదే ఏడుపు అనుకుంటూ లోపల పనుంది అంటూ వెళ్లిపోయింది పద్మజ. వంటగదిలోకి వెళుతూ బెడ్రూంలోకి తొంగి చూసింది వాణి. జుట్టు పీక్కుంటూ కనిపించాడు కేశవ్. పెళ్లి చూపులప్పుడు రింగురింగులు జుట్టుతో దొరబాబులా ఉన్నాడని కదూ ఈయన చూడగానే సరేనన్నది. ఇప్పుడు బట్టతలతో 50 ఏళ్ల మనిషిలా అయిపోయాడు. ఎందుకొచ్చిన పాట్లో ఈ ప్లాట్లు తట్టడానికి అనుకుంటూ వంట పనిలో పడింది. సాంబార్ పొడి అయిపోవటంతో కాస్త ధనియాల పొడి చేద్దామని మిక్సీ ఆన్ చేసింది. ఆ చప్పుడుకు ఒక్కసారిగా బయటకొచ్చి అరిచాడు కేశవ్. కాస్త సాంబార్ చేద్దామని సంజాయిషి ఇవ్వబోయింది వాణి. ఏ ఒక్కరోజు సాంబార్ లేకపోతే చస్తామా? పచ్చడేసుకొని తిని చేద్దాం, ముందు మిక్సీ ఆపు భయంకరంగా అరిచి చెప్పాడు కేశవ్. ఠక్కున మిక్సీ స్విచ్ నొక్కింది వాణి, భర్త పీక నొక్కలేక ఆ కోపాన్ని దానిమీద చూపిస్తూ. కోపం వచ్చినప్పుడు బట్టలు ఉతికితే తెల్లగా వస్తాయన్నది అనుభవం కాబట్టి బాత్రూంలోకి వెళ్లిపోయి ఆ కార్యక్రమంలో నిమగ్నమైంది. జాడించిన బట్టల్ని ఆరవేయడానికి పెరట్లోకి వెళుతూ మెల్లగా మళ్లీ బెడ్రూంలోకి తొంగి చూసింది. కేశవ్ కనిపించలేదు. ఏమయ్యాడో చెప్పమా అని బట్టల్ని అక్కడే వదిలేసి రూంలోకి వచ్చింది. ఓ మూలనున్న కుర్చీలో కూర్చొని పకపకా నవ్వుతూ కథ రాస్తూ మళ్లీ అంతలోనే ఆ పేపర్ని చింపుతూ దాదాపు ఏడుస్తున్నట్లుగా మొహం పెట్టిన కేశవుని చూస్తే భయమేసింది ఆమెకి. కొంపదీసి పిచ్చిగాని ఎక్కలేదు కదా అని ఎలాగో ధైర్యం చేసి, ఏమండి మొహం కడుక్కుంటారా? లేదు, కాఫీ కలిపిస్తాను, తాగేస్తారా అని అడిగింది. ఎర్రగా చూశాడు అతను. చూపులతోనే చంపేస్తాడా ఏమిటి అని గొనుక్కుంటూ, పోనీ టీ ఇవ్వనా అంది బిత్తరపోయి చూస్తూ. ఈ తెలివి తెల్లారుగానే ఉండద్దు, కడుపులో టీ గాని కాఫీ గాని పడకపోతే ఐడియాలు ఎలా వస్తాయి అన్నాడు కోపంగా. తనకి పొద్దుట్నుంచి ఒక్క ఐడియా తట్టకపోవటానికి ఆమె కారణమని అనుకుంటూ వెంటనే పరుగున వెళ్లి కాఫీ తీసుకుని వచ్చింది. టిఫిన్ ఏమైనా చెయ్యాలా అని అడిగింది మెల్లగా. వద్దు, అదో టైం వేస్టు, ఏకంగా భోజనం చేసేస్తానులే చెప్పాడతను గంభీరంగా. హమ్మయ్య అనుకుంది కాస్త రిలీఫ్గా. లేకుంటే టిఫిన్ ఏం చెయ్యాలో ఓ గంట ఆలోచించి 4 రకాలు చెప్పి మరో అరగంట తర్వాత డిసైడ్ చేసి చెప్తాడు. తొందరగా 5 నిమిషాల్లో చేసే ఉప్మాని అతను చెప్పిన విధంగానే చేస్తే గంట టైం ఇట్టే అయిపోతుంది. మరి బట్టలు ఆరేసి వంట ముగించి తనొక్కరితి భోజనం చేసింది వాణి. కడుపులో ఎంత పడగానే నిద్ర కమ్ముకొచ్చింది. అదే మామూలుగా అయితే టీవీకి అతుక్కుపోయేది. కాని సౌండ్ డిస్టర్బెన్స్ అని భర్త అరుస్తాడని సోఫాలో ఒరిగింది. లేచేసరికి 2:30 అయ్యింది. బెడ్రూంలో ఏ అలికిడి లేకపోయేసరికి తొంగి చూసింది. కేశవ్ టేబుల్ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. లేపుదామా వద్దా అని ఆ రూంలోకి వెళ్లి అరగంట ఆలోచించింది. లేపితే ఓతంట, లేపకపోతే ఓతంట ఈ మనిషితో అనుకుంటూ అలానే నిలబడిపోయింది. అప్పుడే హఠాత్తుగా లేచిన కేశవ్ తల విరబోసుకొని నిలబడిన ఆమెను చూస్తూనే భయంతో కెవ్వుమన్నాడు. అరెరే, ఎందుకలా భయపడతారు? నేనండి అంది వాణి. దెయ్యంలా వచ్చి నిలబడ్డావేమే దేవ్యం మొహమా, నేను కథ వ్రాసుకునేటప్పుడు ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కయ్యమంటూ అరిచాడు. కళ్లల్లోకి చివ్వున నీళ్లొచ్చాయి వానికి. ఏమైనా అంటే చాలు ఈ నయాగరా ఒకటి అంటూ విసుక్కున్నాడు. ఎందుకొచ్చిన కథలండి, కూటికి గుడ్డకి పనికిరావు. 10 రోజుల పాటు ఈ లోకంలో ఉండకుండా ఆలోచనలతో జుట్టు పీక్కోవటం, 4 రోజుల పాటు నడునొప్పి పుడుతోందంటూ రాయడం, మరో 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఫేర్ చేయటం, అటు ఆఫీస్లో చీవాట్లు తినటం, జీతం కట్ చేశారంటూ ఫస్ట్ నాడు బాధపడటం. ఇవన్నీ అవసరం అంటారా? పిల్లల్ని కసురుకుంటూ నన్ను తిడుతూ మీరింత ఆపసోపాలు పడుతూ ఎందుకు ఇవన్నీ? బరస్ట్ అవుతూ అంది వాణి. చర్రున కోపం వచ్చింది కేశవ్కి. దీన్నే శల్యసారథ్యం అంటారు. అరే, ప్రోత్సహించేది పోయి ఇలా దెప్పి పొడుస్తుంటే ఇక కథలేం రాస్తాను, పేరేం సంపాదిస్తాను?
అందరూ నీలాంటి పిల్లలుంటే ఇంతమంది మంచి రచయితలు ఉండేవాళ్ళా? నాకు పేరొస్తే నీకొచ్చినట్లు కాదా? పోయిన ఏడాది నా కథ పత్రికలో పడితే మీ వాళ్ళందరికీ చూపించి మురిసిపోలేదా? ఈ 7 పోటీలో పాల్గొని బహుమతి పొందాలన్న దీక్షతో నేనుంటే నువ్వు ఏ ఏడుపు మొహమును. మగాడి విజయం వెనక ఓ ఆడదు ఉంటుందంట. అది ఖచ్చితంగా ఇలా ఏడ్చే ఆడదు మాత్రం కాదు అన్నాడు కేశవ్ విసుగ్గా. తను ఇన్ని అమర్చి పెడుతూ ఇంత ఒద్దిగ్గా క్షణక్షణం అతని గురించి ఆరాటపడుతుంటే అలా తనను వేస్ట్ సరుకుగా అతడు ట్రీట్ చేయటం ఆమెకు చాలా బాధని, అంతకు మించి కోపాన్ని కలిగించింది. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేనుండి ప్రయోజనం లేనప్పుడు ఎక్కడుంటే ఏంటి, మా వాళ్ళింటికెళ్ళి ఓ వారం ఉండొస్తాను. ఈ వారంలో కథలే రాస్తారో నవలలు రాస్తారో రాసుకోండి అంటూ చర్రున వెళ్లి 4 చీరలు సర్దుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది వాణి. నిర్ఘాంతపోయినా ఆడదానికి ఇంత అహంకారమా అనుకుంటూ ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు కేశవ్. పైగా ఇప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా కథ రాసుకోవచ్చని ఆనందించాడు కూడా. డైనింగ్ టేబుల్ మీదున్న వంటకాలన్నీ శుభ్రంగా తిని పేపర్ పెన్ను అందుకున్నాడు. హాయ్ కేశవ్, ఇంట్లోనే ఉన్నావా? ఏది వాణి అంటూ వచ్చాడు దూరపు బంధువు వెడ్డింగ్ కార్డులు ఇవ్వటానికి. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందిలేండి. ఇంతకీ ఎప్పుడు పెళ్లి అని అడిగాడు కేశవ్ చిరాకును అణుచుకుంటూ. ఎప్పుడేంటి, ఎల్లుండే. అదేంటో ఎన్నేళ్లుగానో చూస్తుంటే ఇప్పటికి కుదిరింది. అసలు ఎప్పుడూ అయిపోయేది. నేనే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను కోరుకున్న లక్షణాలుండే సంబంధం ఇన్నాళ్లకు వచ్చింది అంటూ ఆ పెళ్లివారి గురించి ఓ గంట సుత్తి కొట్టి వెళ్ళాడు. వయసులో పెద్దవాడైనందుకు అతన్ని ఓ గంట భరించక తప్పలేదు కేశవ్కి. అతడు వెళ్లగానే తలుపులు పెట్టుకుని ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగి మళ్లీ రచనకు ఉపక్రమించాడు. గడువు తేదీ ఇక 4 రోజులే ఉంది. రాయడం ఎప్పుడు, కరెక్షన్స్ చేసుకోవటం ఎప్పుడు, ముఖ్యంగా ఫేర్ చేయటం ఎప్పుడు అనుకుంటూ పెన్ అందుకున్నాడు. ఏంటో బుర్రంతా ఖాళీ. అంతవరకు రాసింది తనకే నచ్చలేదు. దేవుడా, ఓ మంచి ప్లాట్ అందిస్తే నా తలనీలాలు ఇస్తాను తండ్రి. కాదు కాదు, ఆ కథ పత్రికలో పడి ప్రైజ్ వస్తాయి అంటూ ఓ అమెండ్మెంట్ కూడా చేశాడు. అయినా ప్రయోజనం శూన్యం. ఛ, జుట్టంతా ఊడిపోయింది. అయ్యో, నిలుగుదోపుడి ఇచ్చుకుంటాను సరేనా? నా కథ అందంగా వచ్చి ప్రచురించబడేలాగైనా చెయ్యి అనుకున్నాడు. అరే, నిలుగుదోపిడి అనేశానేంటి అనుకుంటూ తన ఒంటి మీద ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్, ఆర్నమెంట్స్ ఉన్నాయేమోనని పరికించి చూసుకున్నాడు. లుంగి బనీను, మెల్లో వెండి చేను, చేతివేలకు 3 గ్రాముల ఉంగరం కనిపించి గతుక్కుమన్నాడు. భగవంతుడా, 3 గ్రాముల ఉంగరం, వెండి చేను కలిసి 4,000. కనీసం 5,000 వచ్చే ఫస్ట్ ప్రైజ్ ని నువ్వు ఇప్పించకపోతే లాస్ అయిపోతాను తండ్రి. కాబట్టి కథ ప్రచురణకి ఎన్నిక కావటం కాదు, ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేయి తండ్రి. కనీసం 1,000 రూపాయలైనా మిగులుతుంది అంటూ తన మొక్కుబడికి మరో అమెండ్మెంట్ చేశాడు. ఫలితంగానేమో మంచి ప్లాట్ తట్టింది అతనికి. వెంటనే చకచకా 2 పేపర్లు అరగంటలో రాసి, అమ్మయ్యా, కథ ఎత్తుగడ బాగానే వచ్చింది. ఇలా రాసేస్తే 2 గంటల్లో కథ ముగుస్తుంది. రేపు ఎల్లుండి లీవ్ పెట్టి కరెక్షన్స్ చేసుకుని ఫేర్ చేసుకుంటే సరి అనుకున్నాడు హుషారుగా. ఇంతలో తలుపు చప్పుడైంది. విసుగ్గా అబ్బా అనుకుంటూ వెళ్ళాడు. ఎవరో డిటర్జెంట్ పౌడర్ అమ్ముకునే అబ్బాయి ఎదురుగా కనిపించేసరికి ఒళ్ళు మండింది. పనిపాట లేదు, ఇలా వస్తారస్తమానం అంటూ కసిరాడు. నేను చేసేది పనేనండి, తమరే పనిపాట లేకుండా ఇంటి పట్టున ఉన్నారు అన్నాడా కుర్రాడు పెడసరంగా. పాపం, పొద్దుటి నుండి ఒక్క గిరాకీ తగలక పిచ్చెక్కున్నాడు మరి. ఆ కుర్రాడినేమీ అనలేక తలుపులు ధడాలను మూశాడు. మళ్లీ ఇలా పెన్ను పట్టుకున్నాడో లేదో తలుపు టకటకా చప్పుడైంది. ఓరి దేవుడా అని తల పట్టుకుంటూ తలుపు తెరిచాడు. ఈసారి ఎదురుగా తన అక్కబావలు కనిపించారు. రాణి చిరునవ్వుని అర్జెంటుగా పెదాలకు అంటించుకొని, రా అక్క, రండి బావా, ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు. హుష్ అనుకుంటూ సోఫాలో కూర్చున్నారు ఇద్దరు. వాళ్ళకి మంచినీళ్ళు అందించడానికి వాణిని పిలవబోయి మళ్లీ గుర్తుకొచ్చి తనే వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. అవి అందుకుంటూ, ఏంటి వాణి ఇంట్లో లేదా అంది రమణి. ఇంతకు ముందే వాళ్ళింటికి వెళ్ళింది. ఏంటి మూరకరారు మహానుభావులు అన్నాడు కేశవ్ మనసులోనే. ఇప్పుడు వీళ్ళకి అన్నపానీయాలు వగైరాలు ఎలా అనుకుంటూ. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు చూసాం, నాకు చాలా నచ్చింది. వాణి మాట్లాడబట్టి 2 లక్షలు తగ్గించారు. ఇక ఆలస్యం చేస్తే బాగోదని డబ్బు పట్టుకుని వచ్చాం. ఇల్లు రిజిస్టర్ చేసుకుని వెళదామని అంది రమణి. ఈ వాణి ఇలాంటి కార్యక్రమాలు చేస్తోందా నా దుంప తెంచడానికి అనుకుంటూ. అక్క,
మీరిద్దరూ మా అత్తగారింటికి వెళ్ళి వాణిని వాళ్ళ అన్నయ్యని తీసుకుని ఆ పనులు చేసుకోండి. అతనికి పనులన్నీ కొట్టిన పిండి. నేను వచ్చేవాడ్నే, కానీ నాకు అర్జెంటుగా ఊరు వెళ్లే పని పడింది అన్నాడు కేశవ్ అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చి. వాళ్లు అయిష్టంగానే కదిలారు. వాళ్లు వెళ్లగానే తనకు కావలసినవన్నీ ఓ బ్యాగులో సర్దుకొని 100 మైళ్ల దూరంలో ఉన్న తాతగారింటికి వెళ్లడానికి బస్ ఎక్కేశాడు కేశవ్. ఇంట్లో ఏర్పడుతున్న అవాంతరాలను తప్పించుకోవడానికి అంతకన్నా మించిన పరిష్కారం తోచలేదు మరి. తాత ఇంట్లో ఎవరూ డిస్టర్బ్ చేసేవారు ఉండరు కాబట్టి కథని అక్కడ ముగించి ఫేర్ చేసి పంపించాలని స్థిరంగా అనుకున్నాడు. కేశవుని చూస్తూనే అతని తాత సత్యమూర్తి కళ్ళు మెరిశాయి. మనవడిని మనసారా దగ్గరకు తీసుకున్నాడు. ఆ దేవుడి ఎంత కరుణామయుడో చూడు. ఎందుకో మొన్నటి నుండి నిన్ను చూడాలని ప్రాణం ఒకటే కొట్టుకుంటోంది. మీ ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు లీవ్లో ఉన్నావని చెప్పారు. ఇంటికి చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. దాంతో ఒకటే కంగారు పడ్డాను. చూసావా రక్తపాసం? అందుకే నన్ను చూడాలని బుద్ధి పుట్టింది నీకు అంటూ ఆనందోద్వేగాలతో అతను కన్నీళ్లు పెట్టుకుంటుంటే నోట మాట రానివాళ్లా అయిపోయాడు కేశవ్. అతని గుండెని ఎవరూ మెలితిప్పినట్టయింది. తాత, నీకు నేనున్నానుగా. నెలకోసారి వచ్చి చూస్తాను. నిన్ను మా దగ్గరకొచ్చి ఉండమంటే ఉండవు. పట్టణంలో ఊపిరాడనట్లు ఉంటుందిరా అంటావు. నేను కనీసం 2 నెలలకు ఒకసారైనా 2 రోజుల పాటు వచ్చి ఉంటాగా అంటూ ప్రామిస్ల మీద ప్రామిస్లు చేసేసి తను ఏ 6 నెలలకు ఓసారి వచ్చి చూస్తున్నాడు. నెలకోసారి ఫోన్ చేస్తున్నాడు. సినిమాల్లో తాత మనవల అనుబంధం చూసి చప్పట్లు చరిచి కన్నీళ్లు కార్చే తన తాతను మాత్రం విస్మరిస్తున్నాడు. లీవ్లు దొరకడం లేదని అలవోకగా అనేస్తున్నాడు. ప్రచురణకు నోచుకుంటాయో లేదో తెలియని కథల కోసం ఎలాగోలా అబద్ధాలాడి లీవులు సంపాదించి వాటిని నిరుపయోగం చేస్తున్నాడే తప్ప తాత కోసం వెచ్చించడం లేదు. తన మీద తనకే అసహ్యం వేసింది కేశవ్కు. తను కనిపించగానే తాత కళ్లల్లో కనిపించిన మెరుపు, ఆనందం అతని చెంపను చెల్లుమనిపించాయి. తండ్రి చిన్నప్పుడే పోతే తాతే తల్లి తండ్రి అయి పెంచాడు. అలాంటి తాతను తను నిర్లక్ష్యం చేస్తే తన పిల్లలు తనను నిర్లక్ష్యం చేయరా? ఇప్పటి తన ప్రవర్తనేగా తన పిల్లలకు ఆదర్శమయ్యేది. ఇక ఆ ఆలోచన రాగానే తన కథ సంగతి పక్కన పెట్టేసి సెల్ అందుకొని, కానీ నువ్వు పిల్లల్ని తీసుకుని వెంటనే తాతగారు ఊరుకొచ్చాయి. నేను నా లీవ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. మనమందరం సంక్రాంతి పండుగను ఇక్కడే జరుపుకుందాం అని చెప్పాడు క్షమాపణలతో పాటు. కేశవ్ మాటలు విన్న సత్యమూర్తి మనసు ఆనంద తరంగమైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.